సాయిరామండి. గరుడ పురాణము 8వ రోజు పారాయణము. తరువాత బ్రహ్మ యొక్క సత్వగుణ మాత్ర వల్ల ఆయన ముఖం నుండి దేవతలు ఉద్భవించిరి. తరువాత ఆయన సత్వగుణయుక్తమైన శరీరాన్ని కూడా విడనాడగా దాని నుండి పగలు పుట్టింది. దేవతలకు పగలు ప్రీతిపాత్రం. తరువాత బ్రహ్మ యొక్క సాత్విక శరీరం నుండి పితృగణాలు ఉద్భవించాయి. బ్రహ్మ ఆ సాత్విక శరీరాన్ని వదిలిపోయినప్పుడు అది సంధ్యగా మారింది. ఈ సంధ్య పగటికి రాత్రికి మధ్య వచ్చే సమయం. తదనంతరం బ్రహ్మ యొక్క రజోమయ శరీరం నుండి మానవులు పుట్టారు. ఆయన ఆ శరీరాన్ని పరిత్యజించినప్పుడు అది జ్యోత్స్న అనగా ప్రభాతకాలంగా మారింది. అదే ఉదయ సంధ్య. ఈ రకంగా జ్యోత్స్న, పగలు, సంధ్య, రాత్రి అనేవి బ్రహ్మ శరీర సంభూతాలు. తరువాత బ్రహ్మ రజోగుణమయ శరీరం నుండి క్షుధ, క్రోధం జనించాయి. పిమ్మట బ్రహ్మ నుండియే ఆకలి దప్పులు అతిగా కలవారు, రక్తమాంసం సేవనులు నగు రాక్షసులు, యక్షులు పుట్టుకొచ్చారు. ఎవరి నుండి సామాన్య జీవునికి రక్షణ అవసరమో వారు రాక్షసులు. యక్ష శబ్దానికి తినుటాయని అర్థము. యక్షులు ధనదేవతలు. ధనం కోసం వీరిని పూజిస్తారు. ఈ పూజలో భక్షణ కూడా ఒక భాగం. ఈ భక్షణ వల్ల వీరిని యక్షులంటారు. అటు పిమ్మట బ్రహ్మకేశాల నుండి సర్పాలు, క్రోధం నుండి భూతాలు పుట్టినవి. చురుకైన కదలికను సర్పణం అంటారు. అది కలవి సర్పాలు. తరువాత బ్రహ్మలో కలిగిన క్రోధ గుణవాసన పాములుగా తగిలింది. అందుకే వాటికి క్రోధం ఎక్కువ. తరువాత బ్రహ్మ నుండి పాట పాడుతూ నాట్యమాడుతూ కొన్ని ప్రాణులు నిర్గమించాయి. పాడేవారు గంధర్వులు కాగా ఆడేవారు అచ్చరలయ్యారు. తరువాత ప్రజాపతి అయిన బ్రహ్మ వక్షస్థలం నుండి స్వర్గము, ద్యులోకము పుట్టాయి. ఆయన ముఖము నుండి అజము అంటే మేక, ఉదరము నుండి గోవు, పార్శ్వాల నుండి ఏనుగు, గుర్రము, మహిషము, ఒంటె, తోడేలు జాతులు పుట్టినవి. ఆయన రోమాల నుండి ఫల, పుష్ప, ఔషధ జాతి వృక్షాలు ఉద్భవించాయి. తరువాత 7 రకాల జంతువులు పుట్టాయి. అవి క్రమంగా పులి వంటి హింస్రకాలు, పశువులు. ఇది ఒక దశ. 2 గోళ్ళ అంటే గిట్టల జంతువులు, నీటి క్షీరదాలు, కోతి జాతి పక్షులు, ఉభయచరాలు, సరీసృపాలు. బ్రహ్మ యొక్క పూర్వాది 4 ముఖాల నుండి క్రమంగా ఋగ్య, జుస్సామాధర్వ వేదాలు జనించాయి. ఆయన ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఉత్పన్నులైనారు. వెంటనే బ్రహ్మ వారిలో ఉత్తములైన బ్రాహ్మణులకు బ్రహ్మలోకాన్ని, క్షత్రియులకు ఇంద్రలోకాన్ని, వైశ్యులకు వాయులోకాన్ని, శూద్రులకు గంధర్వలోకాన్ని నివాసాలుగా నిర్ధారణ చేశాడు. ఆయనే బ్రహ్మచారులకు బ్రహ్మలోకాన్ని, స్వధర్మనిరతులై గృహస్థాశ్రమాన్ని నిర్వహించిన వారికి ప్రజాపత్యలోకాన్ని, వానప్రస్థులకు సప్తర్షిలోకాన్ని, సన్యాసులకు పరమతపోనిధులకు అక్షయలోకాన్ని ప్రాప్త్యలోకాలుగా నిర్ధారణ చేశాడు. అధ్యాయం 4 సంపూర్ణం. మానస సృష్టి వర్ణన. దక్ష ప్రజాపతి సృష్టి విస్తారం. శంకర, ప్రజాపతి బ్రహ్మ పరలోకంలో నివసించే మానస ప్రజా సృష్టి తర్వాత నరలోక సృష్టి విస్తారాన్ని గావించే మానసపుత్రుల వైపు దృష్టి సారించాడు. ఆయన నుండియే యములు, రుద్రులు, మనువులు, సనకుడు, సనాతనుడు, భృగువు, సనత్కుమారుడు, రుచి, శ్రద్ధ, మరీచి, అత్రి, అంగీరుడు, పులస్త్యుడు, పులాహుడు, క్రతువు, వశిష్ఠుడు, నారదుడు జనించారు. అలాగే పితృగణాల వారు 7 అనగా బర్హిషద, అగ్నిశ్వాస్త, క్రవ్యాద, ఆజ్యప, సుకాలిన, ఉపహూత, దీప్య నామకులు కూడా ఉద్భవించారు. వీరిలో మొదటి 3 అమూర్త రూపులు, చివరి 4 మూర్త రూపులు అంటే కళ్ళకు కనిపిస్తారు. కమలగర్భుడైన బ్రహ్మ దక్షిణ అంగుష్టం అంటే కుడి బొటనవ్రేలు నుండి ఐశ్వర్య సంపన్నుడైన దక్ష ప్రజాపతి ఎడమ బొటనవ్రేలు నుండి ఆయన భార్య పుట్టారు. వీరికి శుభలక్షణాలైన ఎందరో కన్యలు పుట్టగా వారిని బ్రహ్మ మానసపుత్రులకు దక్ష ప్రజాపతి సమర్పించాడు.
సతీదేవి అను పుత్రికను రుద్రునికిచ్చి పెండ్లి చేయగా వారికి పెద్ద సంఖ్యలో మహాపరాక్రమశాలురైన పుత్రులు పుట్టారు. దక్షుడు ఒక అసాధారణ రూపవతి సుందర సులక్షణ లక్షిత జాతయగు తన ఖ్యాతి అను కూతురిని భృగు మహర్షికిచ్చి పెండ్లి చేశాడు. వారికి ధాతా విధాతలను కొడుకులను శ్రీ అను కూతురు కలిగారు. ఈ శ్రీనే హరివరించి శ్రీహరి అయినాడు. వారికి బల ఉన్మాదులను కొడుకులు కలిగారు. మహాత్ముడైన మనువుకి ఆయతి నియతి అను ఇద్దరు కన్యలు పుట్టగా వారిని భృగుపుత్రులైన ధాతా విధాతలకిచ్చి పెండ్లి చేశాడు. వారికి ప్రాణుడు మృకండు పుట్టారు. నియతి పుత్రుడైన మృకండుని కొడుకే మహానుభావుడైన మహర్షి అయిన మార్కండేయుడు. మరీచి సంభూతులకు పౌర్ణమాసుడను పుత్రుడు జనించాడు. ఆ మహాత్ముని పుత్రుడు విరజుడు సర్వగుడు. అంగిరామునికి దక్ష కన్య స్మృతి ద్వారా ఎందరో పుత్రులు సినీవాలి ఊహు రాక అనుమతి నామక కన్యలు కలిగారు. అనసూయ కత్రి ద్వారా చంద్రుడు దూర్వాసుడు దత్తాత్రేయుడు కలిగారు. పులస్త్యునికి ప్రీతి ద్వారా దత్తోలుడను పుత్రుడు పుట్టాడు. పులహ ప్రజాపతికి క్షమాయను పత్ని ద్వారా కర్మషుడు అర్ధవీరుడు సహిష్ణువు అను పుత్రులు ఉద్భవించారు. క్రతువుకి పత్ని సుమతి ద్వారా 6000 మంది వాలిఖిల్య ఋషులు ఉద్భవించారు. వీరంతా ఊర్ధ్వరేతస్కులు, బొటనవ్రేలి పరిమాణం వారు, సూర్యనంత తేజస్సంపన్నులు. వశిష్ఠునికి పత్ని ఊర్జా ద్వారా రజుడు గాత్రుడు ఊర్ధ్వబాహుడు శరణుడు అనఘుడు సుతనుపుడు శుక్రుడు అను మహర్షులు ఉదయించారు. వీరిని సప్తమహర్షులు అంటారు. ఈయన శ్రీరామగురు వశిష్ఠుడు కాదు. సాయిరామండి. 8వ రోజు పారాయణం సంపూర్ణం.